తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ సిటీలో రియాలిటీ సెక్టర్కు కొత్త జోష్ వచ్చింది. 2041 మాస్టర్ ప్లాన్తో వరంగల్ నగర సమగ్ర అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టడంతో ట్రై సిటీలో ప్రాపర్టీస్కు డిమాండ్ పెరిగింది. ఈ తరుణంలో ప్రాపర్టీ కొనాలనుకునే వారికి చక్కటి మార్గనిర్దేశం చేసేలా క్రెడాయి వరంగల్ చాప్టర్ ప్రాపర్టీ షో ఏర్పాటు చేసింది. హన్మకొండలోని వడ్డేపల్లి లేక్ సమీపంలో ఉన్న పీజీఆర్ గార్డెన్స్ లో 2 రోజుల పాటు జరిగే 3rd ఎడిషన్ ప్రాపర్టీ షో నిన్న శనివారం ప్రారంభమైంది. ఈ ప్రాపర్టీ షోలో వరంగల్ కు చెందిన డెవలపర్లు, బిల్డర్లు, రియాలిటీ ఆర్గనైజేషన్లు, బ్యాంకులు పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేశాయి. వరంగల్లో సకల వసతులతో నివాసం సొంతం చేసుకోవాలని అనుకునే వారికి ఈ ప్రాపర్టీ షో చక్కటి వేదికగా నిలిచింది. హాయ్ సార్, నమస్తే. క్రెడాయి వరంగల్ ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ జరిగింది కదా, సో దాని గురించి చెప్తారా? నిన్నటి రోజున మా క్రెడాయి ప్రాపర్టీ షో 3rd ఎడిషన్ ఇనాగ్రేషన్ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు. అలాగే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు వచ్చారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు, అలాగే నగర మేయర్ గుండు సుధారాణి గారు, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి గారు, తర్వాత క్రెడాయి నేషనల్ సెక్రటరీ గుమ్మి రామరెడ్డి గారు, క్రెడాయి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ రామచంద్రారెడ్డి గారు, క్రెడాయి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఈ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, క్రెడాయి తెలంగాణ జనరల్ సెక్రటరీ జి అజయ్ కుమార్ గారు, అలాగే క్రెడాయి తెలంగాణ ట్రెజరర్ జగన్మోహన్ గారు, అలాగే క్రెడాయి తెలంగాణ వైస్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి గారు, అలాగే ఈవి శ్రీనివాసరావు గారు, బాలానంద్ గారు, ఎస్బీఐ డీజీఎం తెలంగాణ, వీరందరూ ఈవెంట్కు వచ్చి మా ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. హాయ్ సార్, క్రెడాయి వరంగల్ ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ జరిగింది కదా, సో దాని ఏర్పాట్లన్నీ ఎలా చేశారు అండ్ పీపుల్ రెస్పాన్స్ ఎలా ఉంది? క్రెడాయి ప్రాపర్టీ షో బ్రహ్మాండమైన ఏర్పాటు చేసాం. దానిలో భాగంగా వరంగల్ ప్రజలు నిన్న దాదాపు 5,000 మంది విజిటర్స్ వచ్చి అన్ని స్టాల్స్ తిరిగి చూసిపోయినారు. ఈ రోజు కూడా రావాలని నగర ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి. ఎందుకంటే మీరు ఇక్కడ కనుక వచ్చినట్టయితే ఇల్లు కొనేవాళ్ళు కానీ, ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, రకరకాల మెటీరియల్స్ మంచి మంచి క్వాలిటీతో ఉన్నాయి. వాళ్ళకి నచ్చిన ప్రాపర్టీ కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రెసెంట్ మార్కెట్ ఎలా ఉంది? వరంగల్ మార్కెట్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. వరంగల్ మార్కెట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా 2వ రాజధానిగా ఇది డిక్లేర్ చేయబోతున్నారు. అందులో భాగంగా ప్రజలందరూ ఉత్సాహంతో ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. వచ్చి అన్ని స్టాల్స్ విజిట్ చేస్తున్నారు. హాయ్ సార్, క్రెడాయి వరంగల్ ప్రాపర్టీ షో జరుగుతుంది కదా, సో దాని రెస్పాన్స్ ఎలా ఉంది? ఇది చాలా బాగుందండి. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బెటర్ రెస్పాన్స్ ఉంది. మేము ఒక 85 స్టాల్స్ పెట్టడం జరిగింది. అందులో ఒక 70% ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తున్నారు. రిమైనింగ్ ఏంటంటే బిల్డింగ్ రిలేటెడ్ మెటీరియల్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది. నిన్న చాలా బాగా జరిగింది. సండే రెస్పాన్స్ ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్లాట్లు కానివ్వండి, విల్లాలు కానివ్వండి, అపార్ట్మెంట్స్ చాలా రేంజెస్ ఉన్నాయి. ఈవెన్ హైదరాబాద్ ప్రాపర్టీస్ కూడా కొన్ని పెట్టడం జరిగింది. సో ప్రాపర్టీస్ కోసం చూసే వాళ్ళకి ఇట్ ఈస్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. దే కెన్ కమ్ అండ్ సెలెక్ట్ ఈజీలీ. సో అందరూ వచ్చి విజిట్ చేయగలరు అని చెప్పి చెప్తున్నాను. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు క్రెడాయి వరంగల్ ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ జరిగింది కదా, రెస్పాన్స్ ఎలా ఉంది అండ్ కస్టమర్స్ అది వస్తున్నారా? రెస్పాన్స్ చాలా బాగున్నది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేసిండ్రు, ప్లస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ చేసే వరకు చాలా వరకు రెస్పాన్స్ బాగుంది. హైదరాబాద్ వాళ్ళు కూడా వచ్చి వరంగల్లో ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది పెద్ద పెద్ద ప్రాజెక్ట్ రావడానికి. మళ్ళీ నరేంద్ర మోడీ గారు కోచ్ ఫ్యాక్టరీ అనౌన్స్ చేసి జరిగింది. వర్క్ కూడా జరుగుతూనే ఉన్నది. టెక్స్టైల్ పార్క్ కూడా చాలా అది ఉన్నది. టూరిజం కూడా చాలా అభివృద్ధి చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మీరు అందరు వచ్చి అందరు స్టాల్ విజిట్ చేయాలని కోరుకుంటున్నాము. ఎక్కడెక్కడ సమాచారం ఉందో అన్ని సమాచారాలు మీకు ఇక్కడే దొరుకుతాయి. మీకు కావాల్సిన ప్రాజెక్టుకు అక్కడికి వెళ్ళి మీరు చూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని ప్రాజెక్టులు తిరగాల్సిన అవసరం లేదు. మీరు నచ్చిన ప్రాజెక్టు వరకు అక్కడ పోయి తీసుకోవడానికి స్కోప్ ఉంది. అందరూ వచ్చి ఇంకా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. హాయ్ సార్, క్రెడాయి వరంగల్ ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ జరిగింది కదా, సో హౌ ఇస్ ద రెస్పాన్స్ అండ్ ఆల్? రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. జనాలు మేము అనుకున్న దానికి 3-4 టైమ్స్ వచ్చారు. రియల్లీ ఇట్ ఈస్ మోటివేటింగ్ అస్ టు డూ సచ్ ప్రోగ్రామ్స్. వీ వర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 3-4,000 ఇన్ ద ఫస్ట్ సెషన్, బట్ వీ హ్యావ్ గాట్ మోర్ దాన్ 8,000 పీపుల్ ఎట్ ద వెన్యూ. వాళ్ళకు కూడా చాలా మంచి అవకాశం. ఇక్కడ ఒక్క ప్లేస్లో 30-40 lakhsకి వెళ్ళి 3 కోట్ల వరకు ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దే కెన్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు డిసైడ్ చేయొచ్చు, వాళ్ళు బుక్ ఏ ప్లాట్ ఓవర్ హియర్, వాళ్ళకి మంచి డిస్కౌంట్ దొరికే అవకాశం ఉన్నది. సో రియల్లీ ఇట్ ఈస్ క్వైట్ మోటివేటింగ్ అస్ టు కండక్ట్ సచ్ థింగ్స్.